నిజంగా మేము ఇచ్చే ఫుడ్ బాడీకి ఎలా ఇస్తున్నామంటే ఆ జంక్ అది తింటున్న విధానం చూస్తే కుళ్ళిపోయేదానికన్నా నాసిరకంవి మన బాడీకి ఇస్తున్నాం, మన సెల్స్కి. అలాంటి అవుట్పుట్ని ఇచ్చి మీరు పర్ఫార్మెన్స్ ఏమోని హై రేంజ్లో ఉండాలంటే ఎలా ఉంటుంది సార్? మీ ఏజ్ ఎలా? మరి మీరు 30లో ఉన్న 60 years ఉన్నట్లు కనిపిస్తారు. మీ బాడీ ఫంక్షనింగ్ అలా ఉంటుంది. మీరు ఇచ్చే అవుట్పుట్ బట్టే, మీరు ఇచ్చే ఇన్పుట్ బట్టే మీ బాడీ అవుట్పుట్ అన్నది ఉంటుంది. జెనెటిక్ జీన్స్లో ఉంది. చాలామంది అంటారు మాకు జెనెటిక్ అండి అని. అంటే కొన్ని జెనెటిక్ ఉంటే ఏదైనా సరే జెనెటిక్లో మీ జీన్స్లో ఉందంటే మీకు రావాలని లేదు. అంటే మీ గన్ మైట్ బి లోడెడ్ విత్ యువర్ జీన్స్, బట్ యూ పుల్ ద ట్రిగర్. మీ లైఫ్ స్టైల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ బాగా లేకపోతే అప్పుడు మీరు ఆ ట్రిగర్ని పుల్ చేసినట్లు. అంతవరకు మీ గన్లో జీన్స్ లోడెడ్ అయి ఉన్నంత వరకు మీకు వచ్చేయాలని రూల్ ఏం లేదు. లోడెడ్ ఉన్నంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఓ మై గాడ్. రైట్ మ్యామ్, మన ప్రేక్షకులకు తెలియాల్సిన ఒక సత్యం ఏంటంటే ఇప్పుడు బీపీ షుగర్కి జరుగుతున్న ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది సిమ్టమాటిక్ అప్రోచ్, రైట్? సో రూట్ కాజ్ అప్రోచ్ లేకుండా, అంటే రూట్ కాజ్ని ఎలిమినేట్ చేయకుండా ఏదైతే ఇప్పుడు మందులు ఇస్తున్నారో దీనివల్ల దీర్ఘకాలంలో మన బాడీలో జరిగే నష్టాలు ఏంటి మ్యామ్? వన్ థింగ్ సార్, మీరు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, మీకు ఇప్పుడే తెలిసింది నాకు షుగర్ వచ్చింది, హెచ్బీవన్సీ బార్డర్లో ఉన్నాను తెలిసింది అనుకోండి. అలాంటప్పుడు ఇట్ డిపెండ్స్ మెడికేషన్ ఎవరికి ఇవ్వాలన్నది, ఎవరికి ఇవ్వకూడదు అన్నది డాక్టర్స్ కాల్. అది అంటే వేరే కండిషన్స్ కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు ఎంతలో తేలింది. అంటే ఒక హెచ్బీవన్సీ 12 కానీ 13 కానీ అలా వచ్చి తేలిన మనిషికి లేదు నీకు మందులు అవసరం లేదు, నువ్వు ముందు డైట్ చేయు అని చెప్పరు. వాళ్ళ కిడ్నీ హెల్త్ స్టేటస్ కూడా చూస్తారు ఎలా ఉంది. ఇవన్నీ చూసి వీళ్ళు మెడికేషన్ అవసరమా లేదా అనేది చెప్తారు. బట్ నా ప్రకారంగా ఏంటంటే ఒక సింపుల్ 6.5 కానీ 6 కానీ అప్పుడే తేలిన డయాబెటీస్, అప్పుడే డయాబెటిక్ అని తేలింది కానీ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఇంకప్పుడే మొదలైన వాళ్ళకి మీరు మెట్ఫార్మిన్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారో తీసుకొని దాని మీదే బేస్ అవ్వకుండా మీరు గనక మొక్క ఉన్నప్పుడే దాన్ని వంచేస్తే అది మానయ్యాక వంగదు. అంతేగా. అది తగ్గుమొహంలో ఉన్నప్పుడే, అప్పుడే స్టార్ట్ అయినప్పుడే దాన్ని చర్యలు చేసి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకున్నారనుకోండి, అది ఇంకా పెరగదు మీకు. సో ఇప్పుడు బీపీ కూడా అంతే. సో మీరు వెయిట్ తగ్గే కొద్దీ మళ్ళీ వెయిట్ అన్నది చాలామంది ఏంటంటే ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, అంటే ఎక్స్ట్రీమ్ డైట్స్ చేసిన వాళ్ళకి కూడా నేను 120 నుంచి 100కి వచ్చేసానండి, దానికన్నా ఇంకా తగ్గేసానంటే నేను ఒకే క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడ తగ్గారో ఒక్కసారి చూసుకున్నారా? మీరు 120 ఉన్నారు, 130 ఉన్నారు, 100 ఉన్నారు, డిడ్ యూ నో వేర్ ఇట్ వాస్? అంటే మీరున్న 100 కిలోలు కానీ 120 కానీ ఎక్కడుంది? మజల్ ఎక్కువ ఉందా, ఫ్యాట్ ఎక్కువ ఉందా, ఒంట్లో నీళ్ళు ఎక్కువ ఉందా, అది ఒకసారి చూసుకున్నారా? గుడ్డిగా నంబర్స్ మీద తగ్గిపోవడం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే జనరల్గా మీరు వెయిట్ తగ్గే కొద్దీ మీ హార్ట్ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది, అప్పుడు మీ బీపీ కూడా తగ్గమొహం చెప్పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దాన్ని సస్టైన్ చేయగలరా లేదా అన్నది క్వాలిటీ ఆఫ్ వెయిట్ లాస్ మీద ఉంటుంది. అంటే మీరు తగ్గిన 20 కిలోల్లో మీ నీళ్లు కండరాలే పోయాయి, కొవ్వు ఎక్కడ 1 కిలో 2 కిలోలు కూడా అటు ఇటు కాలేదు అని అంటే అది ఇట్స్ ఆఫ్ నో యూజ్. మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది ఆ వెయిట్. సో ఈ బీపీ షుగర్ లాంటివి వాటికి రూట్ కాజ్ అన్నది ఇంపార్టెంట్. సిమ్టమాటిక్ అప్రోచ్ అస్సలు పనికిరాదు. సిమ్టమాటిక్ అప్రోచ్లోనే మీరు ఉండిపోతే ఇవాళ ఒక గోళీతో మొదలైన జర్నీ అన్నది రేపు ఇన్సులిన్ దాకా వెళ్తుంది. పోనీ గోళీ నుంచి ఇన్సులిన్ దాకా వెళ్ళినా సరే మీరు ఇవాళ 0 or 1 నుంచి స్టార్ట్ అయిన డయాబెటీస్ అక్కడే ఆగిపోయి ప్రోగ్రెసివ్గా లేకపోతే పర్లేదు, ఓకే ఈ మందులైనా మీకు అక్కడ దాకా వెళ్లకుండా ఆపుతున్నాయని అనుకోవచ్చు. అలా అవటం లేదే. ఈ మెడికేషన్స్ మొదలైన జర్నీ ఎక్కడ దాకా వెళ్తుంది, ఈ క్రమంలో మీకు కంటి సమస్యలు, నరాల సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, అన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. అంటే మీరు మందులు తీసుకున్నా మీకు అక్కడ ఉపశమనం అయితే కలగటం లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చానండి, ఆ గ్లాస్ నీళ్ళు మీరు తాగాక మీకు డైరియానో ఏదో అయిపోయింది. నెక్స్ట్ టైం నేను చేతితో ఇస్తే తీసుకుంటారా లేదా? ఎందుకు తీసుకోరు? ఏదో తేడా కొట్టింది, ఏదో అయింది, నీటిలో ఏదో తేడా. అలాంటప్పుడు పదే అదే ఫుడ్ తింటున్నారు,
ఆ షుగర్ కాస్త కంట్రోల్ కావటం లేదు, వెయిట్ పెరిగిపోతుంది, అలాంటప్పుడు కామన్ సెన్స్ అప్లై చేయాలి కదా. మన తింటున్న విధానంలోనే జీవన శైలి అనేది ప్రాబ్లం ఉండడం వల్ల ఆ మందులు పనిచేయటం లేదు, అక్కడే తేడా ఉందని ఒక్కసారి గ్రహించాలి కదా. కరెక్ట్. అది ఆ కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా గుడ్డిగా ఏదో తినేస్తారు టాబ్లెట్స్, రొటీన్గా వెళ్ళిపోతారు. అంటే ఆ అప్రోచ్లోనే ఉండిపోతే మీకు టాబ్లెట్స్ పెరుగుతాయే కానీ మీకు లోపల నుంచి బెటర్మెంట్ అయితే ఉండదు. ఓకే. సో మీరు టాబ్లెట్స్ హెల్ప్ తీసుకున్నా ఫర్ టైం బీయింగ్ మీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని భరించలేకపోతున్నారు, దానివల్ల అవుట్కమ్స్ రిపర్కషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మీరు సిమ్టమాటిక్ అప్రోచ్కి మెడిసిన్స్ తీసుకున్నా, మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేయకపోతే మాత్రం ఈ టాబ్లెట్స్ పెరుగుతాయి. దానివల్ల పెరిగితే పెరిగింది, డిస్ఫంక్షనింగ్ అన్నది ఆగి ఉంటున్నా పర్లేదు, అది ఆగదు. ఇవాళ ఒక్క డ్యామేజ్తో మొదలైంది, రేపు 2 డ్యామేజ్లు, 2 ఆర్గన్లు, 3 ఆర్గన్లు, ప్రతి సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కాదండి. సో జనరల్ చాలా మంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ ఆర్ మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. మెడికేషన్స్లో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ డయాబెటీస్ ఇస్ ఎనఫ్ టు కాజ్ యూ కిడ్నీ ఈ డ్యామేజ్ చేయడానికి. అంటే వీటి కోసం మనం మందులు వాడుతున్నాం కదా, వాడుతున్నా ఎందుకు పాడవుతాయి అవి? అదే సార్ నేను అదే అంటున్నాను, వాడుతున్నా ఎందుకు పాడవుతున్నాయి అంటే మీ తిండి అలవాట్లు చూడండి ఒకసారి. ఓకే. అంటే ఇంకో ఎగ్జాంపుల్లా చెప్పాలంటే నది ఓవర్ఫ్లో ఎక్కున్నప్పుడు మీ ఆనకట్ట కూడా అంత దాన్ని తగ్గట్టుగా కట్టాలి. గోదావరి నదికి ఇంత చిన్న ఆనకట్ట కట్టారనుకోండి, అది దాని ఫ్లోని ఏం కాస్తుంది చెప్పండి, బాగా వరదలు ఉన్నప్పుడు. సో మీరు మందులు వాడుతున్న అక్కడ ఏం చేస్తున్నారు, మందులు వాడుతున్నాం కదా అదేదో పెద్ద అదొక మ్యాజిక్ వ్యాండ్లా పనిచేస్తుందిలే, మందులు వేసుకుంటే చాలు, మనం చేయాల్సింది ఏమీ లేదు, వేసేసుకుంటున్నాం కదా మందులు చాలు అన్న ఆ మైండ్ సెట్లో వెళ్ళిపోయి మీ డైట్ మీద మీకు కంట్రోల్ ఉండటం లేదు, మీ లైఫ్ స్టైల్ మీద మీరు కంట్రోల్ కోల్పోతున్నారు. అందుకే ఆ మందులు పెరిగిపోతున్నాయి, డిస్ఫంక్షనింగ్ పెరిగిపోతుంది, ఇక్కడ మీకు రోగం కూడా తగ్గమొహం పట్టడం లేదు. సో మందుల ప్రాబ్లం కాదండి, మీరు మీ జీవన శైలి, మీ డైట్ అండ్ లైఫ్ స్టైలే ప్రాబ్లం. అసలు అది తగ్గించుకుంటే సిమ్టమ్స్ తగ్గే కొద్దీ ఆ మందులు తగ్గవా చెప్పండి, తగ్గించరా చెప్పండి. మీరు ఇవన్నీ చేయకుండా ఉండడం వల్ల ఆ సిమ్టమ్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఇంకొకటి యాడ్ చేసుకునే అవసరం ఉంటుంది. అయితే ఏం జరుగుతుందంటే షుగర్ అనగానే అన్నం మానే అంటున్నారు, బీపీ అనగానే ఉప్పు మానే అంటున్నారు. నిజంగా ఇట్లా చేస్తే అంటే అది కామన్గా జరుగుతుందండి. మరి డాక్టర్లు చెప్తున్నారా, యూట్యూబ్ చెప్తున్నా నాకు తెలియదు, కానీ మొత్తానికైతే జరుగుతుంది. దీనివల్ల న్యూట్రిషియస్ డెఫిషియన్సీ రాదా? చాలా మంచి క్వశ్చన్ సార్. నిజంగా షుగర్కి అన్నం మానేసి బీపీకి ఉప్పు మానేసి తగ్గిపోయి ఉంటే నేను ఇవాళ నేను చెప్పేస్తాను, అందరు షుగర్లు అదే అన్నం మానేయండి, ఉప్పు తీసుకోకండి అనేసి. అలా అయితే ఎప్పుడో మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అయ్యేది కాదు. సో అది అంత ఈజీ కాదండి. అంటే దాని ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైస్ మానేయడమా, సాల్ట్ తగ్గించడమా అన్నది కాదు.